పీహెచ్ టెస్ట్. అసలు పీహెచ్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక సొల్యూషన్ యొక్క ఆల్కలైనిటీని అండ్ ఎసిడిటీని మెజర్ చేయడం. ఇది మన టిష్యూ కల్చర్లో ఎలా యూజ్ అవుతుంది? ఎలా అంటే గ్రోత్ మీడియా యొక్క న్యూట్రియంట్ అవైలబిలిటీ, ఎంజైమ్ యాక్టివిటీ, హార్మోన్ స్టెబిలిటీ అండ్ కంటామినేషన్ని కంట్రోల్ చేయడానికి పీహెచ్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు అసలు పీహెచ్ని ఎలా టెస్ట్ చేయాలి, పీహెచ్ మీటర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇదే పీహెచ్ మీటర్. మనం ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత పీహెచ్ మీటర్ బ్యాక్ సైడ్ ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ని కూడా ఆన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి సిస్ట్రానిక్స్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు మోడ్ని ప్రెస్ చేసుకోవాలి. మోడ్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనం టెస్ట్ చేసేది పీహెచ్ కాబట్టి 1 ప్రెస్ చేయాలి అక్కడ. అప్పుడు పీహెచ్ అనేది ఆన్ అవుతుంది. అందులో కంటిన్యూస్ రీడింగ్ అని అడుగుతుంది. కంటిన్యూస్ రీడింగ్ ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత టెంపరేచర్ మనం మాన్యువల్లో సెట్ చేసుకుంటాం. లైక్ రూమ్ టెంపరేచర్ని సెట్ చేసుకుంటాం. అలా రూమ్ టెంపరేచర్ని సెట్ చేసుకున్న తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత బ్యాచ్ అని అడుగుతుంది. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఆ తర్వాత పుట్ సొల్యూషన్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ పీహెచ్ మీటర్ యొక్క ఎలక్ట్రోడ్స్ని మన మీడియాలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి పీహెచ్ రీడింగ్ని ఇస్తుంది. యాక్చువల్గా మనకి మీడియా పీహెచ్ 8.5 ఉండాలి. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా పీహెచ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకి పీహెచ్ 5.9 వచ్చింది, అంటే ఎక్కువ పీహెచ్ వచ్చింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్సిఎల్ని యాడ్ చేసుకోవాలి పీహెచ్ని తగ్గించడం కోసం. మైక్రోపిపెట్ యూజ్ చేసి మనం హెచ్సిఎల్ని యాడ్ చేస్తాం ఆ సొల్యూషన్లో. ఆ తర్వాత మళ్ళీ రీడింగ్ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఈసారి మనకి పీహెచ్ అనేది చాలా తక్కువ వచ్చింది, అంటే 5.6 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే NaOHని యాడ్ చేసుకోవాలి మైక్రోపిపెట్ యూజ్ చేసి. అలా యాడ్ చేస్తే మనకి పీహెచ్ అనేది మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది. అలా మనకి 8.5 పీహెచ్ వచ్చే వరకు ఇలా అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉండాలి. పీహెచ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇలా మనం ఎలక్ట్రోడ్స్ని డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసుకుని టిష్యూ పేపర్తో వైప్ చేసుకుని పెట్టుకోవాలి.